హలో అండి, నమస్తే. నేను మీ శివ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇంకో కొత్త ట్రావెల్ సిరీస్ తోని మీ ముందుకు వచ్చేసాను. నేను ఇప్పుడు కోల్కతాలో ఉన్నాను. సో కోల్కతా నేను ఇది రావడం రెండోసారి. ఫస్ట్ టైం 2014 లో వచ్చాను అండ్ మళ్ళీ ఇప్పుడే. సో ఈసారి నేను ఒక పర్సనల్ పని మీద వచ్చాను అనమాట. సో ఎలాగో వస్తున్నాను కదా అని చెప్పేసి ఒక డే ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట. కలకత్తా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. కలకత్తానా కోల్కతానా అంటే కోల్కతా ఒకప్పుడు కలకత్తా అనేవాళ్ళు, ఇప్పుడు కోల్కతా అంటున్నారు. కలకత్తా అనేది పాత నేమ్ అన్నమాట. కోల్కతా ఇస్ న్యూ నేమ్. కోల్కతా అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క క్యాపిటల్. ఇది ఈస్టర్న్ సైడ్ ఉంటుంది, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. సో ఇక్కడ మనకి సన్ రైజ్ అనేది ఎర్లీగా అవుతుంది, సన్సెట్ కూడా ఎర్లీగా అవుతుంది. 5:36 కి అట్లా చీకటి అయిపోతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ సన్ రైజ్ కూడా ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైం కి మనకి సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ మాట్లాడే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి బెంగాలీ. సో హిందీ కూడా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా మాట్లాడతారు. మనం హిందీలో కమ్యూనికేట్ చేస్తే అందరికీ అర్థం అవుతుంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ తో ఇక్కడ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ మస్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే బెంగాలీ ఫిష్ చాలా బాగుంటుంది. రసగుల్లాస్ అనేవి ఇక్కడ ఫేమస్ కలకత్తాలో. ఇంకొకటి కలకత్తా పాన్, బెంగాలీ వెజ్ థాలీ, దూద్ కోలా అండ్ పుచ్కా, ఇవన్నీ కూడా టేస్ట్ చేయండి. కోల్కతా రావడానికి మనకి బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై ట్రైన్ ఆర్ బై ఫ్లైట్. ట్రైన్ అయితే హైదరాబాద్ నుంచి కోల్కతా రావడానికి దగ్గరగా మనకి 36 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కోల్కతాకి. మోస్ట్ పాపులర్ హౌరా ఎక్స్ప్రెస్ ఉంది. సో నా ట్రైన్ డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో ఫ్లైట్స్ అనేవి కూడా మనకు హైదరాబాద్ నుంచి కోల్కతాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఫ్లైట్స్. స్టార్టింగ్ లైక్ 5,000, 4,500, 5,000 నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి. సో నేను కొంచెము నాకు అర్జెంట్ వర్క్ ఉండి వచ్చాను కాబట్టి నాకు కొంచెం కాస్ట్లీ పడింది ఫ్లైట్ టికెట్. బట్ మీరు హాలిడే ప్లాన్ చేసుకుంటే మాత్రము వెళ్ళిన అడ్వాన్స్ కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో మీకు ప్రైస్ అనేది కలిసి వస్తుంది అనమాట. నేను చెప్తున్నాను కదా, మీకు 4,500 నుంచి 5,000 మధ్యలో వస్తే బుక్ చేసుకోండి. మోర్ దాన్ 6,000 అయితే ఫ్లైట్ టికెట్ మీద స్పెండ్ చేయకండి. సో అట్లా కాస్ట్ ఎక్కువ ఉంటే బెస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇంకా మీ డేట్ ని పుష్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫ్లై అయింది ఇండిగో త్రూ. సో నాకు 6,000 పడింది ఫ్లైట్ టికెట్. 6,500 రూపీస్ పడింది ఫ్లైట్ టికెట్. 7 kg క్యారీ ఆన్ బ్యాగేజ్ అండ్ 23 kg చెక్ ఇన్ బ్యాగేజ్ అలవెన్స్ ఉండే. కోల్కతా విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటూ మనకి మెయిన్ గా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 months లో వెదర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది. మిగతా టైం కూడా బానే ఉంటుంది. ఒక్క మాన్సూన్ తప్పించి మిగతా మీరు అన్ని మంత్స్ కోల్కతా హ్యాపీగా విజిట్ చేయొచ్చు. మాన్సూన్ లో ఏంటంటే రెయిన్ పడితే ట్రాఫిక్ అయితే ఎక్కడక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట. కోల్కతాలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి బేజా హోటల్స్ అండ్ సూట్స్. సో ఇది చాలా బాగుండే. ఇది న్యూ టౌన్ లో ఉంటుంది. కోల్కతా అనేది మనకి 2 parts గా ఉంటుంది. ఒకటి ఓల్డ్ కోల్కతా, ఇంకొకటి ఏంటంటే న్యూ టౌన్ అంటాము. కోల్కతా వైబ్ ఎంజాయ్ చేయాలనుకోండి, అది ఓల్డ్ కోల్కతా సైడ్ ఉంటుంది. ఈ న్యూ టౌన్ ఏంటి అంటే ఐటీ కారిడార్, బిజినెస్ సెంటర్, బిజినెస్ హోటల్స్ ఇవన్నీ కూడా ఈ న్యూ టౌన్ లో ఉంటాయి అనమాట. సో నాకు వర్క్ ఇట్ సైడే ఉండే కాబట్టి నేను ఇటు సైడ్ తీసుకున్నాను. మనకు కావాల్సిన దక్షిణేశ్వర్ టెంపుల్ కానివ్వండి, హౌరా బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓల్డ్ కోల్కతా సైడ్ ఉంటాయి అన్నమాట. సో ఈ బేజా హోటల్ అనేది సాల్ట్ లేక్ ఏరియా సెక్టార్ 5 దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు బేజా హోటల్ అండ్ సూట్ హోటల్ టూర్ అంతా చూపిస్తాను.
నాకు ఈ హోటల్ 5000 రూపీస్ పడింది పర్ నైట్ విత్ బ్రేక్ఫాస్ట్. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ కోల్కతాలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి హోటల్ కి వచ్చే వరకు ఫుల్ హెవీ రెయిన్. అసలు నేను బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండే. చాలా సేపు హోటల్ రూమ్ లోనే స్టక్ అయ్యాను. 2 o'clock ఆ టైం కి వర్షం తగ్గిపోయింది. సో ఫస్ట్ నేను ఒక పర్సనల్ వర్క్ మీద వచ్చానని చెప్పాను కదా, అది నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే అనమాట. అది నాకు 4:30 లోపు కంప్లీట్ అయిపోవాలి. సో నేను ఇమ్మీడియట్ గా ఆ వర్క్ కోసం వెళ్ళిపోయాను. అసలు అది కూడా అవుతుందో అవ్వదో అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ పడిన హెవీ రెయిన్ కి అసలు ఫుల్ ట్రాఫిక్. నేను స్టే చేసిన ప్లేస్ నుంచి జనరల్ గా నేను వెళ్లాల్సిన డెస్టినేషన్ ఏదైతుందో ఆ 30 minutes కానీ నాకు దగ్గరగా 2 hours పట్టింది ఆ ట్రాఫిక్ లో. బట్ గుడ్ థింగ్, నా లక్, ఆ పని అయిపోయింది అనమాట. వర్షం పడడం వల్ల నా ప్లాన్, నేను అనుకున్నది అంతా కూడా అటు ఇటు అయిపోయింది. కోల్కతాలో 2 చాలా ఫేమస్. ఒకటి అంబాసిడర్ కార్, రెండోది ట్రామ్. సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, టిపికల్ కోల్కతా అంబాసిడర్ టాక్సీస్ ఎలా ఉంటాయో. నేను యాక్చువల్లీ ట్రామ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ట్రామ్ రైడ్. సో నేను ఈసారి కూడా ట్రామ్ ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకున్నాను. ఈ రెయిన్ వల్ల అసలు అది కూడా బిస్కెట్ అయింది. రేపు కూడా హెవీ రెయిన్ ఉందంటున్నారు. ఒకవేళ హెవీ రెయిన్ ఉంటే మాత్రము నేను అటు సైడ్ వెళ్ళలేను. మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి, లేదు అంటే అది మిస్ అయినట్టే అన్నమాట. సో ఇక్కడ లోకల్ గా తిరగడానికి మనకి రెంటల్స్ ఉన్నాయి. ఐ మీన్ లోకల్ క్యాబ్స్ మాట్లాడుకోవచ్చు. ఊబర్ టాక్సీస్ ఉన్నాయి, ఓలా అవైలబుల్ ఉంది. సో మనకి లోకల్ గా ట్రాన్స్ఫర్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానికి తోడు మనకి బస్ ఫెసిలిటీ, ట్రామ్ అన్ని కూడా ఉన్నాయి. సో లోకల్ కమ్యూట్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది టైమ్. సో ఇప్పుడే కొంచెము రెయిన్ అది తగ్గింది. సో కొద్దిగా టైం ఉంది కదా అని చెప్పి నేను ఇప్పుడు బేలూరు మఠ్ వెళ్తున్నాను. ఈ బేలూరు మఠ్ అనేది రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్. దీన్ని స్వామి వివేకానంద గారు ఎస్టాబ్లిష్ చేశారు 1897 లో. సో ఇది బేలూరు అనే ప్లేస్ లో ఉంది, అందుకే దీన్ని బేలూరు మఠ్ అని అంటారు. ఈ బేలూరు మఠ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఈ బేలూరు మఠ్ లో శ్రీ రామకృష్ణ పరమహంస గారి టెంపుల్, శారదాంబ టెంపుల్, స్వామి వివేకానంద గారి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు వాడిన వస్తువులు, అలాగే వారి టీచింగ్స్ కి సంబంధించిన క్లిప్పింగ్స్, పేపర్ కట్స్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేశారు. సో చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. ఈ మఠం కి పక్కనే మనకి హుగ్లీ రివర్ ఉంటుంది. సో ఈవినింగ్ టైం వెళ్ళారు అనుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు 4 ఆ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి హౌరా బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది బేలూరు మఠ్ నుంచి. సో ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ప్రిఫరబుల్లీ మీకు కుదిరితే ఈవినింగే వెళ్ళండి. నాకు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, బికాస్ ఆఫ్ ట్రాఫిక్ నాకు ట్రావెలింగ్ టైమే ఎక్కువ పట్టింది. సో నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి సన్లైట్ అనేది డౌన్ అయింది. సో ఎక్కువ టైం లేకుండే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ టెంపుల్స్ అన్ని కూడా 7 o'clock కి క్లోజ్ చేస్తారు. సో మీరు 4 ఆ టైం కల్లా రీచ్ అయ్యారు అనుకోండి, కొంచెం హ్యాపీగా పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ.
సో అది గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వండర్ విత్ లక్ష్. థ్యాంక్ యూ.